హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? ఇదైతే నా ఫ్రైడే వ్లాగ్. మార్నింగ్ 11 టు ఈవినింగ్ 5 నా రొటీన్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడైతే ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత అండ్ ఆ రోజు ఫ్రైడే కాబట్టి పూజ కూడా అయిపోయింది పొద్దున్నే. ఇంకా వంట పూర్తి చేశాను. తర్వాత చిన్నోడికి స్నానం పోసేసి వాడిని ఫ్రెష్ అప్ చేసిన తర్వాత ఇక్కడ అన్నం పెడదామని అయితే పెడుతున్నా. ఆ రోజైతే నేను దోసకాయ పప్పు, పచ్చిపులుసు చేసిన. అదే పప్పులో కొద్దిగా నెయ్యేసి అయితే మా కన్నయ్యకి తినిపిద్దామని తినిపిస్తున్నా. వాడికి నోరు తెరవడు, వెంటనే తినడు, కొంచెం సతాయిస్తా ఉంటాడు. ఒక్కొక్కసారేమో సైలెంట్‌గా తింటాడు. ఒక్కొక్కసారి ఒక గంట టైం వాడికే పోతది. ఇక్కడ టీవీలో బొమ్మలు పెట్టి చూపిస్తూ అయితే తినిపిస్తున్నా. ఇలా వీడికి తినిపించిన తర్వాత ఇంట్లో అయితే నేను మిగతా పనులు చేసుకునేటప్పుడు ఇల్లు మొత్తం బొమ్మలన్నీ వేసేసి అన్నం తింటుంటే అన్నం జల్లేసినాడు. అట్లా అందుకే అవన్నీ సదురుకుంటూ అయితే క్లీన్ చేస్తున్నా. వాడు చూసారా నన్ను వదలకుండా నా వెనకనే తిరుగుతున్నాడు. ఒక సైడ్ నేను ఊడుస్తూ ఉంటే ఇంకో సైడ్ ఆ సెల్ఫ్‌లో ఏమున్నాయా అని చదురుతా ఉన్నాడు. అంతే కదండీ! పిల్లలున్న ఇంట్లో ఒకసారి, 2 సార్లు ఊడవలేము. ప్రతిసారి ఏదో పడేస్తూనే ఉంటే ఊడుస్తూనే ఉండాలి. ఓ 10 సార్లయినా. మేబీ అందరి ఇంట్లో కూడా పిల్లలుంటే ఇంతేనేమో. ఏదో ఒకటి పడేస్తా ఉంటే ఊడుస్తూనే ఉంటాము. ఇంకా ఇక్కడొచ్చేసి వాడు తిన్న తర్వాత కాసేపు ఆడిపిచ్చుకొని తర్వాత పడుకోబెట్టేసిన. పడుకోబెట్టినాక నేను మా స్వామి శబరి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం ఉంది గదా! అది ఊళ్ళో పంచాము. అలాగే ఇక్కడికి గూడా చుట్టుపక్కల వాళ్ళకి పంచుదామని అయితే తీసుకొచ్చినాం. వచ్చేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ తెచ్చాం ప్లాస్టిక్‌వి. అందులో అయితే ఫిల్ చేస్తున్నా. ఎందుకంటే అందరికీ సరిపోదు కదా! ఒక్కొక్క బాక్స్ పెద్దది తీసుకెళ్ళి అందరికి ఒకేసారి ఇవ్వలేం గదా! అని కొంచెం ఈ బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నా అనమాట. ఇచ్చేద్దామని. ఈవినింగ్ అయితే ఫ్రీ ఉంటారు. అందరూ డ్యూటీలో నుంచి వస్తారు గదా! అప్పుడైతే ఎళ్లి ఇచ్చేస్తా. అందుకనైతే ముందే ఫిల్ చేస్తున్నా. వాడు పడుకున్నాక ఫిల్ చేయడం బెటరు. ఎందుకంటే వాడు అంతా నేను చేస్తా అని చెప్పి కింద పడేస్తాడు. ప్రసాదం గదా ముందే. అందుకనేసి నేనే వాడు పడుకున్నాక ఫిల్ చేసి సైడ్‌కి పెట్టేసుకుంటున్నా. అండ్ ఈ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఊరు నుంచి మిషన్ తెచ్చుకున్నా. అంటే ఇంతకుముందు నేను పండగకెళ్ళేటప్పుడు కొన్ని గిరాకీ ఉండే అనమాట. బ్లౌజెస్ పెండింగ్ పడిపోతాయని చెప్పి నేనైతే ఊరు నుంచి మళ్ళీ అక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే హైదరాబాద్‌కి నా మిషన్ తెచ్చేసుకున్నా. నాకు కొన్ని స్టిచ్ చేసేవైతే ఉన్నాయి. నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఈ టేబుల్ చూస్తున్నారా ఇది ఫోల్డబుల్ అనమాట. ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. అండ్ కార్‌లోనే కాబట్టి నేను మిషన్ అయినా, ఈ టేబుల్ అయినా ఈజీగా తీసుకొచ్చుకుంటా స్టిచ్చింగ్ చేసేవుంటే. ఈ టేబుల్ కూడా రీసెంట్‌గా తీసుకున్నాం. ఇంతకుముందు టీపాయ్ టేబుల్ మీద మిషన్ అయితే పెట్టి స్టిచ్ చేస్తుండే. అలా స్టిచ్ చేయడం వల్ల నాకు కాలు బాగా పెయిన్ ఉంటుండే అనమాట ఎక్కువ టైం కూర్చునేసరికి. అందుకే రీసెంట్‌గానే ఈ టేబుల్ అయితే తీసుకొచ్చినారు మా ఆయన. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇది ఉషా జెనోమ్ మిషన్ అండి. ఇది నేను ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ అయితుంది యూజ్ చేయబట్టి. చాలా కంఫర్ట్ అనిపిస్తది. అండ్ పీకో కూడా ఇందులోనే ఉండడం వల్ల ఈజీ అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది. ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. ఈజీగా క్యారీ చేయొచ్చనమాట. ఈ బాక్స్ అయితే నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను మిషన్‌తో వచ్చింది. ఎందుకు అంటే అది ఉంటే అందులో థర్మాకోల్ షీట్స్ కాబట్టి మిషన్ అటు ఇటు కదలదు. ఎటైనా తీసుకెళ్ళాలన్నా డ్యామేజ్ అయితే అవ్వదని. మళ్ళీ అక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళా బాక్స్ అయితే నేను మంచిగా జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను. ఈ మిషన్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒక వీడియో తీస్తా. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవైతే నేను మా ఊరు నుంచి వచ్చేటప్పుడైతే తీసుకొచ్చాను. ఇవన్నీ స్టిచ్చింగ్ చేసేవన్నమాట. ఊర్లో స్టిచ్ చేసినప్పుడు ఒక అక్క రెగ్యులర్‌గా ఇస్తుండే బ్లౌజెస్. అండ్ ఇంకొక అక్క ఉన్నారు ఇద్దరైతే. వాళ్ళు నేను ఊరికెళ్ళినప్పుడు ఇస్తారు స్టిచ్ చేయమని చెప్పి. తీసుకొచ్చి స్టిచ్ చేసి వీలైతే నేను తీసుకెళ్తాను. లేదంటే ఎవరైనా వెళ్ళేది ఉంటే వాళ్ళతో పంపిస్తా అనమాట. సో ఇవన్నీ ఉన్నాయి. 2 అయితే అర్జెంట్ ఉన్నాయి శారీస్. అవైతే కంప్లీట్ చేసి అయితే నేను సండే వరకి పంపించేయాలి. సో నెక్స్ట్ డే నుంచి అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అందుకే అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నా. ఇక్కడ మా చిన్నోడు ఇంకా లేవలేదు కదా అని చెప్పి నేను కిచెన్లో చిన్న పని ఉంటే చేసుకుంటున్నా. ఏంటంటే ఇక్కడ పోపు డబ్బాలో ఉన్న పసుపు, ఆవాలు అన్నీ మిక్స్ అయిపోయినాయి ఒక దాంట్లో ఒకటి. అవన్నీ సపరేట్ చేసి ఆ పోపు డబ్బా అంతా తోమేసుకున్న తర్వాత పొడిబట్టతో అయితే తుడిచేసుకున్నా తడి లేకుండా. అండ్ తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మసాలాలు, కారం, పసుపు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసుకుంటున్నా. ఊరు నుంచి పట్టించిన కారం, పసుపు తెచ్చాను అన్నానుగా అవి వేసుకుంటున్నా. ఇంతకుముందు అందులో షాప్‌లో కొనుక్కొచ్చిన పసుపు ఏదైతే ఉందో అది తీసేసి ఇది పెట్టేస్తున్నా అనమాట. ఇక్కడ కారం 2 వాటిలలో పెడుతున్నా. ఎందుకంటే కారం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి. అన్నీ ఒకే దాంట్లో ఉంటే ఏందంటే ప్రతిసారి ఒక్కొక్క డబ్బా తీయకుండా ఇలా అన్ని దగ్గర ఉంటే ఒకేసారి అయితే యూజ్ చేసేసుకోవచ్చు. టైం వేస్ట్ అవ్వదని చెప్పి ఇట్లా పెట్టుకున్నా. అండ్ ఇలాంటి బాక్స్ ఇంకొకటి ఉందండి చపాతీ బాక్స్ లాగా. ఇందులో అయితే నేను మసాలాలు, పొడి మసాలా, దంచిన మసాలా అండ్ ఏవైతే ఎక్స్‌ట్రాస్ ఉన్నాయో పసుపు అవన్నీ మిగిలిపోయినాయో అవన్నీ ఇందులో పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే పోపు డబ్బాలో కంప్లీట్ అవ్వగానే వెంటనే ఒకే దగ్గర ఉంటే తీసి మళ్ళీ ఫిల్ చేసుకోవడం ఈజీ అవుతుంది గదా! అందుకని జెప్పేసి.
సో, ఇవన్నీ ఒక దాంట్లో పెట్టేసుకొని 2 బాక్సులయితే నేను సెల్ఫ్‌లో అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ అది షాప్‌లో కొన్న పసుపు వేస్ట్ చేయకుండా పూజ గదిలో పెట్టేసుకున్నా. అది పుదియడానికి గానీ, మన దేవుళ్ళకి లేదా కడపలకి యూజ్ అవుతది. ఎందుకు పడేయాలని. ఇక్కడ కొత్తిమీర అండ్ కరివేపాకు 2 ఇట్లా సెపరేట్‌గా రుబ్బైతే ఒక డబ్బాలలో పెట్టేసుకుంటా ఎక్కువ రోజులుంటాయని జెప్పి. అండ్ తర్వాత ఆలోపు మా చిన్నోడు లేచేస్తే వానితో కాసేపు ఆడుకొని, ఆ తర్వాత బిల్డింగ్ పైన ఆడిపిచ్చుకుంటూ అయితే ఫుడ్ తినిపిచ్చేసిన. తర్వాత వాడికి పాలు, నాకు చాయ్ వెయిట్ జేసి పక్కన పెట్టుకున్నా. ఇక్కడైతే ఈవినింగ్ మార్నింగ్ విన్న బట్టలు ఏవైతే ఉన్నాయో ఈవినింగ్ అయితే ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటున్నా. అండ్ బెడ్‌షీట్ అయితే డస్ట్ ఉందని జెప్పి ఉతికాను గదా! అది గూడా బెడ్ పైన ఏద్దామని అలా పక్కన పెట్టాను. తర్వాత వేస్తాను. ఇక్కడ మా వాడు పాలు పోస్తే నాకవేమొద్దు అని జెప్పి మళ్ళీ ఎళ్లి కిచెన్‌లో పెట్టేసి వస్తున్నాడు. నేనైతే చాయ్ తాగుతున్నా టీవీ జూస్తూ. నాతో పాటు కూర్చొని వాడు గూడా టీవీ జూస్తున్నాడు జూడండి. ఎలాగో చల్లగా అయ్యాక తాగిపిద్దాం గదా అనేసి ఆగాననమాట. సో, ఇది నా మార్నింగ్ 11 టు ఈవినింగ్ 5 రొటీన్. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో. ఇప్పటి నుంచి నేను డైలీ వ్లాగ్స్ పెడతాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి అండ్ లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.